ఏమే ఉమ్, అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీళ్ళక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం తెలియదా? హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురంలో చేసావనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను కానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఆ? ఏంటి ఇది? సరుకు లిస్ట్. సరుకులు లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు, మీతో వస్తారు, మాతో వస్తారు, మీ సినిమాలో వస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చి చిటికలు, కాఫీలు, భోజనాలు, బిర్యానీ, చికెన్లు, నీ అబ్బా. మటన్లు, ఆ? నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి. ఇవన్నీ తెప్పించు. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. నోరు మూయరా సచ్చినోడా. పిసినారి వెధవ. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? లంగా మొత్తం ఎవరు పిలిచారే? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా? నన్ను ఇదే చంపేసి అయిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడండి. దానికే ఈ లిస్ట్ చూడండి. ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది ఓకే. మర్చిపోకుండా జాగ్రత్తగా కొనండి. రంగమ్మత్త వచ్చేసావా? ఎదవ చచ్చినాడా వచ్చేసావా? ఎందుకు వచ్చావని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడేవడా? ఒరే ఎదవ చచ్చినోడా. సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలెవరో పట్టాలెవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరో అని అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది. అది కర్నూలు చదువుకునేటప్పుడు 2000 లేచిపోయి నగరం కప్పబడింది. వాడికి ఒక కూతురు ఉండేది. అదేమో విజయనగరంలో డాక్టర్ కోర్టు దగ్గర ఒక వేపన బారి లేకపోయి ఒంగోలు నగరం కప్పబడింది. వాడికి ఏం కూడా వచ్చిందో ఏమో కానీ 2 నెలలు టైం ఇచ్చి పారేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే చిత్తూరు అడ్వకేట్ వాడు కృష్ణానగర్ కృష్ణానగర్ ఏదో ఈ 2 వెళ్ళి తీసేశారు. వాడిని అనుకున్నాం మన కడప కాంతం లేదు. ఆవిడ బావమరిది స్వయాన బావమరిది. ఈస్ట్ గోదావరి బావమరిదికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మనవాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఆ, ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరా? బెస్ట్ మారేట్పల్లి అండి. అబ్బో మీరు చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మ ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మ అమ్మమ్మ ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును ఇతనెవరు? ఇతనెవరా? తెనాలి మన తాత. తెనాలి తాతయ్య లేడు. వద్దు, ఏమిటా చెప్పబోతే ఎలా అర్థం అవుతుందో అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్య అవుతాను. ఏదో ఒక్కసారి మావయ్య అనిపించిన మావయ్య అదే నోటితో నన్ను పాలే రంకులు అని ఎవరిది? పిలువు బాబు. మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటదిలేండి. నోర్మై పైన ఎవరు ఉంటున్నారా? మన డైరెక్టర్ గారు ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా. ఆయ్. మావయ్య ఇదిగో ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి నువ్వు ఇలా రానన్నా. ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడైనా కాఫీ అడిగితే కాఫీ పొడి లేదు, పాలు లేవు, పంచాలు లేవంటాడు. ఏమా పుల్లలు లేవంటాడు దరిద్రుడా. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మనది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసబెట్టబుల్ ఫిల్మ్ డైరెక్టర్ ని రా, క్రియేటివ్ పర్సన్ ని రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులా నువ్వు, బోన్సాయి బొప్పాయిలా ఈడు. ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్ మా డైరెక్టర్ గారు కృష్ణానగర్లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే పూజ పట్టిన బ్రెడ్నే గత 7 ఏళ్ల పాటు తిని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుపు వీడియోలు చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనాన్స్ కథ చెప్పారు సార్. దాంతో ఫైనాన్స్ తన పార్ట్నర్షిప్ పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో, సింగిల్ లొకేషన్ లో, సింగిల్ లైట్ తో, సింగిల్ షాట్ తో, సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాషిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్నా హీరో అతను అర్థమైనా చెప్పమన్నారు సార్. వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్న మాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా. ఒక్క డైలాగ్ తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కార్కి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా.
కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతామా? సెకలాపుతావా రెడీ కదా చెప్తా ఇనుగో. అంత రెడీయా? సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని థియేటర్ లో చప్పట్లు కొట్టే రేంజ్ లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. ఓ రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? Hmm. మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి 1 డే అవార్డు కూడా ఇస్తా. వన్డే అవార్డు కాదు, ఫండే అవార్డు. ఒరేయ్, నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా? ఏయ్ కరెంటు పోయింది, కొవ్వొత్తి వెలిగించండి. Hey muscular, hey popular, hey muscular, hey popular, spectacular, he's a bachelor. దారి గడ్డంగా దాన్ని మసాలు పెట్టారు వెదవలు. నా రూమ్ ఎక్కడే? ఛ, ఇప్పుడే కరెంట్ పోవాలా? అర్జెంట్ గా ప్రొడ్యూసర్ తో మాట్లాడి ఆయన మన రూమ్ నుంచి ఖాళీ చేయించారా, లేకపోతే మన క్రియేటివిటీ కూడా దాని ఫేస్ లా తయారవుద్ది. పదా కథ ఆలోచిద్దాం. అజయ్ వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ఓ మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? మరి ఫ్లాప్ డైరెక్టర్ తో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తారే, అసలు ఏంటి నీ ఉద్దేశం? రెచ్చిపోక అప్పుడు ఒక లుకే. ఆ? మన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కో. ఈ వాల్యూమ్ తీసుకెళ్లి సినిమా హాల్లో పెడేద్దాం. పోస్టర్లకే అవార్డు ఇచ్చేస్తారు. ఏయ్ ఆ కళ్ళజోడు డ్రాకులా ఇది ఒక్కతే. ఎక్కడో తన్నట్లేదా? ఎవరు ముసల్దా? నువ్వు డ్రిల్లింగ్ ఆపేస్తావా? నువ్వు మూసుకొని వస్తావా? యా. హలో, మాకు కొంచెం దారిస్తారా? మీ కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించదా? టోటల్ బ్లర్, అంతా చీకటి. నైట్ ఎఫెక్టా? యాక్చువల్ గా మీకు ఈ భూతద్దాల్లో మా వాడు ఎలా కనిపిస్తున్నాడండి? చాలా బాగా కనిపిస్తున్నాడు. ఆ? గుమ్మడికాయంత తలకాయ, ఏనుగంత బాడీ, చిపురు లాంటి కాళ్ళు. అదేంటని మా ఊరు బాడీని నా కాళ్ళకి అటాచ్ చేశారు. మ్యాగజైన్ దీపేంద్ర డ్రిల్లింగ్ ఆపే. మిస్టర్ స్టీల్ బర్డ్, ఎస్, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి కంటి జబ్బు రావడం చాలా బాధగా ఉందయ్యా. టూ వరస్ట్. ఏయ్, నీ సింపతి నాకు అవసరం లేదు, ఓకే? సీరియస్ అయిపోకు. విషయం ఏంటంటే విషయం నాకు తెలుసు. పెద్ద పోటుగాళ్ళని సైడ్ కొట్టడానికి వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు సైడ్ కొడతారు, నీలాంటి అమ్మమ్మలకు కాదు. వీళ్ళతో డిస్కషన్ అంటే తప్పకుండా మేము వెళ్తాం. అది తప్పుకోపోయినా మనం వెళ్దాం. అందరూ హైదరాబాద్ లో సైడ్లు కొంటున్నారు, ఇది కల్దోడు షాప్ లో కొనేసింది. హీరోయిన్ మెట్లు కాదా? నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్రూవ్ చేస్తాగా. మరి మేమేం చేయమండి? ఫాలో చెయ్యి. కట్ అయితే సన్ రైజ్ షాట్ అని రాసుకోరా. My heart is beating, అదోలా తెలుసుకోవా అదే. Your eyes are so blind, ఏదోలా. Both are confusing ఇవాళ. పొద్దున్నే వీడు తగలడించు బాబు. చేస్తున్నాడు చేస్తున్నాడు చేసాడు చేసాడు. కూల్. ఆడు చెయ్యేసే లోపే చచ్చిపోయేలా ఉన్నాం. ఎవరు?
నా ముందు ఎవరో ఉన్నారు. మర్యాదగా చెప్పండి ఎవరు? అంకుల్! ప్రొడ్యూసర్ గారు అంకుల్! అంకుల్! మొహం చూడు, చింపాంజీ ఫేస్ వీడును. ఛత్! ఏమైందండి? ఎందుకు అరిచారు? ఎవరో వెధవ నన్ను ఏడిపిస్తున్నాడు. అవునా? ఎవడాడు? ఏం చేస్తాడు? నా నడుము మీద చేయి వేసాడా? ట్రై చేశాడు. ఓ, తర్వాత నా లిప్స్ దగ్గరకు వచ్చి వాడి లిప్స్ టచ్ చేసాడా? ట్రై చేశాడు. ఓ, ఓకే ఓకే. తర్వాత ఏమైంది? వాడి అగ్గి హ్యాండ్స్ ఇలా తీసుకొచ్చి తీసుకొచ్చి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆహా, మీకు కనిపించదు కదా, కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించే చెవు వేసాం. నేను చూసింది కళ్ళతో కాదు, సిక్స్త్ సెన్స్ తో. అంటే? చూసింది కళ్ళతో కాదు, సిక్స్త్ సెన్స్ తో. సెన్స్ అంట అది నీకు లేదుగా. నీకుందేటి? ఉంటా నిన్నెందుకు పెట్టుకుంటాను రా. యా మీరు కళ్ళజోడు లేకుండా చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆ? ఓ, మీకు అందంగా కనిపించడం కోసం నా జీవితాన్ని చీకటి చేసుకోమంటారా? అది కరెక్టే అనుకోండి, కానీ కళ్ళజోడు పెట్టుకుంటే మీరు మారుతి కార్ కి వోల్వో బస్ అద్దం బిగించినట్టుగా ఉంది. సర్లే, మీరేంటి బండి సర్వీసింగ్ కి తీసుకెళ్తున్నారా? ఆ? అదే స్నానానికి వెళ్తున్నారా అని. అవును. సరే రండి, నేను డ్రాప్ చేస్తా, మీకు సేఫ్టీగా ఉంటుంది. రామ్మా, మీ సర్వీసింగ్ సెంటర్కి వచ్చేసాం. దా ఇటు తిరుగు, ఇటు. ఆ, ఈ రైట్ లో చల్ల నీళ్ళు, ఫ్రంట్ లో వేడి నీళ్ళు. ఓకే, అలాగే. విష్ యూ హ్యాపీ సర్వీసింగ్. ఇంక నువ్వు వెళ్ళు. తీసుకో, నేను తలపేసిపోతానులే. ఛే! ఏం చేస్తారా? మీరేంటి ఇక్కడ? బయటికెళ్ళండి. హై, మీకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. నేను మీ బాడీ స్ప్రెయిన్ బట్టి మీరు ఇక్కడే ఉన్నారని చెప్పా. ఛీ, మీ మొగాళ్ళంతా అంతే ఇడియట్స్. ఆడపిల్ల కనిపిస్తే చాలు మిస్బిహేవ్ చేస్తారు. Get out! ఓ, బండి బాగా హీట్ ఎక్కినట్టుంది, చన్నీళ్ళతో కూలింగ్ లో పెట్టుకోమ్మా. ఈ సీన్ బాగుందిరా. అర్థం కాకపోయినా ఆయన అడిగి తెలుసుకుందాం. బాత్రూమ్ సీన్ మాత్రం కట్. వీడి బాడీలో ఇచ్చింగ్ తప్ప రొమాంటిక్ టచింగ్ లేదు. ఎదవకి నీ ఇంటర్ వాయిస్ నాకు వినపడింది రోయ్. మన సినిమాలో ఇలాంటి సీన్లు ఉండవు. మూసుకుంటావా? చూసారా? ఆ, ఏమైనా అర్థమైందా? ఈడేం డైరెక్టర్ రా. ఏమన్నాడు రా? నువ్వేం డైరెక్టర్ రా?